హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాడ్లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఆటో క్యాడ్ యొక్క ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం. మనం ఇంతవరకు నియర్లీ 22 కమాండ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం హ్యాచ్ కమాండ్ నుంచి నేర్చుకుంటాం. రండి ఫ్రెండ్స్, వీడియో లోపలికి వెళ్దాం. ఫస్ట్ కమాండ్ చూసినారంటే హ్యాచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిడెన్ పార్ట్స్ని ఒక డయాగ్రామ్లో హిడెన్ పార్ట్స్ని మెన్షన్ చేసేకి హ్యాచ్ అనే కమాండ్స్ అనేది యూస్ హ్యాచ్ కానీ గ్రేడియంట్స్ కానీ ఇలాంటి కమాండ్స్ అనేది యూస్ చేస్తుంటారు. హ్యాచ్ని మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిషన్ డ్రాయింగ్ లేకపోతే డ్రాయింగ్స్ చేసేటప్పుడు సమ్ హ్యాచ్ లైన్స్ అనేది వేస్తారు, చూసినారా? దాన్నే హ్యాచ్ అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాను. REC ఎంటర్ ఇచ్చినారంటే రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ అయినాక జస్ట్ ఒక రెక్టాంగిల్, సింపుల్ రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాను. ఆ తర్వాత లోపల ఒక సర్కిల్ వేస్తాను. జస్ట్ సెకండ్. రెక్టాంగిల్ పైన పెట్టేసి కిందికి వచ్చినారంటే మీకు సెంటర్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అక్కడ ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ అనేది ఒక షీట్ మెటల్ అనుకోండి, మధ్యలో మనకి హోల్ అనేది కావాలా అంటే మనం ఏం చేయాలా, అవుటర్ పార్ట్ అన్ని రిమూవ్ చేసేవాళ్ళ అన్నప్పుడు ఏం చేస్తామంటే బయట అన్ని హ్యాచ్ అనేది అప్లై చేస్తాం. హ్యాచ్ ఎంటర్ ఇచ్చినారంటే హ్యాచ్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనకి రిబ్బన్ టూల్ బార్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే అన్ని చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ హ్యాచ్ అనేది కావాలా అనేది మనం ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కిందికి వెళ్తాం. నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ హ్యాచెస్ ఉంటుంది. మనకి ఏది కావాలో అందులో మనకి అదన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హ్యాచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని లోపల వచ్చి ఒకసారి క్లిక్ చేయండి, ఆ హ్యాచ్ అనేది అప్లై అయిపోతుంది. ఇప్పుడు చూసినారంటే మనకి స్కేలింగ్ అనేది ఒక లైన్కి గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది. సో దట్ నేనేం చేశానంటే కొంచెం గ్యాప్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. పెరుగుతుందా? ఇలా హ్యాచ్ యొక్క స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసినారంటే ఇప్పుడు కనిపిస్తుంది మీకు. లేకపోతే డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు వాల్యూ కావాలన్నా వాల్యూ మార్చుకోవచ్చు. 3 mm ఇచ్చినాను. ఒక లైన్కి గ్యాప్ అనేది 3 mm ఇచ్చినాను. యాంగిల్ కావాలంటే యాంగిల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా అది 45 degreesలో ఉంటుంది. మీరు కావాలంటే యాంగిల్ అనేది దీనికి చేంజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ అంటే బ్రైట్నెస్, అంటే ఇప్పుడు ఇది బాగా కనిపిస్తుంది కదా, మీకు బాగా థిక్గా కనిపిస్తుంది. లైట్గా కనిపించాలంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాచ్ అనేది మీకు లైట్గా కనిపిస్తుంది. మీరు డిక్రీజ్ చేసినారంటే బాగా బ్రైట్గా కనిపిస్తుంది. ఓకేనా? ఇలా మీరు హ్యాచ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు హ్యాచ్ అనేది నీట్గా అర్థమైంటుంది. నెక్స్ట్ కమాండ్ చూసినారంటే గ్రేడియంట్. ఓకేనా? Ctrl+Z ఇస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్కి గ్రేడియంట్ అంటే ఏం లేదు, 2 కలర్స్ అనేది మనం లోపల అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? GD ఎంటర్ ఇస్తాను. గ్రేడియంట్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనము మనకి ఇంతకుముందు మనం ఇక్కడ ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు చూసినారంటే గ్రేడియంట్. నెక్స్ట్ సాలిడ్ అనే ఆప్షన్ చూసినారా? సాలిడ్ అంటే సింగిల్ కలర్ మాత్రమే, గ్రేడియంట్ అంటే డబుల్ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి డబుల్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ ఎల్లో కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసినారంటే నాకు రెడ్ ఎల్లోతో ఒక గ్రేడియంట్ అనేది ఫిల్ అయిపోతుంది. దీని యొక్క ట్రాన్స్పరెన్సీ కానీ యాంగిల్స్ ఏదైనా మార్చుకోండి. చూడండి, ఎల్లో రెడ్ మిక్సింగ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో చేంజ్ అయ్యేది మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఇది యాక్టివేట్ చేసుకున్నారంటే జస్ట్ ఒక షాడో లాగా టోటల్ 360 degreesలో ఆల్ సైడ్స్ ఒక షాడో లాగా క్రియేట్ అవుతుంది. దానివల్ల మీకు అలా కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ హ్యాచ్ అంటే హ్యాచ్కి గ్రేడియంట్కి ఉండే డిఫరెన్స్. ఓకేనా? హ్యాచ్ అంటే ఏం చేస్తాం, జస్ట్ లైన్స్, ఇంక్లైన్డ్ లైన్స్లో ఫిల్ చేస్తాం. గ్రేడియంట్ అంటే 2 కలర్స్తో ఫిల్ చేస్తాం. మీరు కలర్స్ కావాలంటే ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు రెండింటికి. ఓకేనా? హ్యాచ్ అండ్ గ్రేడియంట్ కమెంట్స్ రెండు అర్థమైంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్లవ్ తెలుగు. కమింగ్ వీడియోస్లో ఇంకా మిగతా కమెంట్స్ అనేది మనం నేర్చుకుంటాం.